ఎక్కువగా ఇబ్బంది పెట్టే అన్వాంటెడ్ హెయిర్కి చేసేటువంటి లేజర్ హెయిర్ రిమూవల్ ట్రీట్మెంట్ వల్ల హెయిర్ రీగ్రోత్ అనేది కంప్లీట్గా ఆగిపోతుందా, మళ్ళీ రీగ్రోత్ అవ్వడం జరగదా అనేది ఈ వీడియోలో చూద్దాం. లేజర్ హెయిర్ రిమూవల్ ట్రీట్మెంట్లో మనం హెయిర్ ఫాలికల్స్ని డెస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. అలా డెస్ట్రాయ్ చేసిన హెయిర్ ఫాలికల్స్ నుంచి మళ్ళీ రీగ్రోత్ రావడం అనేది జరగదు. అందువల్ల లేజర్ హెయిర్ రిమూవల్ ట్రీట్మెంట్ అనేది పర్మనెంట్గా పనిచేస్తుందని మనం చెప్పొచ్చు. మరి కొంతమందిలో రీగ్రోత్ కనిపిస్తుంది కదా, అది ఎందుకు అంటే డెస్ట్రాయ్ చేసిన హెయిర్ ఫాలికల్స్ కాకుండా కొన్ని ఫాలికల్స్ అనేవి రెస్టింగ్ స్టేట్లో ఉంటాయి. అలా రెస్టింగ్ స్టేట్లో ఉన్న హెయిర్ ఫాలికల్స్ కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల ట్రిగర్ అవ్వడం జరుగుతుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అంటే ప్రెగ్నెన్సీ టైంలో కానీ, మెనోపాజ్ టైంలో కానీ, స్ట్రెస్ వల్ల కానీ వచ్చేటువంటి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేవి ఈ రెస్టింగ్ ఫేజ్లో ఉన్న హెయిర్ ఫాలికల్స్ని ట్రిగర్ చేసి మళ్ళీ రీగ్రోత్ అయ్యేలా చేయడం జరుగుతుంది. అలా కొన్ని చోట్ల మనకు కనుక అలా హెయిర్ రీగ్రోత్ కనిపించినట్లయితే మెయింటెనెన్స్ సెషన్ కనుక తీసుకుంటే అది కూడా కంట్రోల్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. అందువల్ల హెయిర్ రిమూవల్ ట్రీట్మెంట్ అనేది పర్మనెంట్గా పనిచేస్తుంది. చాలా మంచి ట్రీట్మెంట్. థ్యాంక్ యూ.